నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్. నేను మీ సునీల్. ముందుగా అప్డేట్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని అటవీ ప్రాంతమైన మారుమూల గిరిజన గ్రామం అల్లంపల్లిలో నూతనంగా నిర్మించిన రైతు వేదిక భవనాన్ని జిల్లా కలెక్టర్ ముషరఫ్ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడేతో కలిసి ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ ప్రారంభించారు. అల్లంపల్లి గిరిజనులు తమ గిరిజన సంప్రదాయాలతో వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ గ్రామానికి ప్రధాన సమస్యలైన విద్య, వైద్యం మరియు రోడ్డు నిర్మాణం గురించి ఎమ్మెల్యే రేఖానాయక్ మరియు కలెక్టర్లకు విన్నవించారు. కలెక్టర్, ఎమ్మెల్యేలు సానుకూలంగా స్పందించారు. అనంతరం అదే గ్రామంలో గల చిన్నజీయ గురుకులాన్ని సందర్శించారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల క్రమశిక్షణను చూసి అభినందించారు. కూడా మీ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు గతంలో నాకు లెటర్ పంపడం జరిగింది. అది కొత్త శాంక్షన్ ఉండేది కాబట్టి చెప్పి మరి ఈరోజు మనతో పాటు మరి మీ గ్రామానికి రైతు వేదిక ఇనాగ్రేషన్ కి విచ్చేసిన కలెక్టర్ సార్ కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే 2 గ్రామ పంచాయతీ ఇచ్చారు. ఖచ్చితంగా అల్లంపల్లిలో మాకు రోడ్ కావాలంటే రోడ్డు 4 కోట్లతో ఇప్పుడు శాంక్షన్ ఉంది, కానీ ఫారెస్ట్ సమస్యతో ఆగిపోతుంది. ఇక్కడ పిఆర్డి గారు ఉన్నారు. ఇక్కడ ఇది రోడ్ శాంక్షన్ ఉందా లేదా డి గారు చెప్పండి. ఆల్రెడీ రోడ్డు 4 కోట్లతో శాంక్షన్ ఉంది, కానీ ఫారెస్ట్ సమస్య వాస్తవంగా ఉంది. మన దగ్గర రేపు సిసిఎం మేడం వస్తున్నారు. మీరు ఖచ్చితంగా ఒక 10 మంది అక్కడ ఫారెస్ట్ ఇనాగ్రేషన్ ఉంది మన దగ్గర ఖానాపూర్లో. దయచేసి అధికారులకి మనం మాట్లాడాలంటే ఒక 10 మంది మీరు ఎలక్టెడ్ పర్సన్ రావాలని మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. నీళ్ళ సమస్య, రోడ్డు సమస్య వాస్తవంగా ఉంది. ఈరోజు గంగాపురం బ్రిడ్జ్ 20 సంవత్సరాలు పాలించిన జైలే. లాస్ట్ టైం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అసెంబ్లీలో 2-3 సార్లు నేను మాట్లాడడం జరిగింది. అల్లంపల్లి గంగాపూర్ నుంచి మొత్తం ట్రైబలే ఉంటారు, వాళ్ళు హాస్పిటల్ పోవాలన్నా ఇబ్బంది అవుతుంది. 90% పూర్తయిపోయింది. రోడ్ కోసం డబ్బులు కేటాయించడం జరిగింది. రోడ్ కోసం మీకు ఫారెస్ట్ లో కావాల్సిన ఫారెస్ట్ డీవియేషన్ కానీ ఫారెస్ట్ పర్మిషన్లు కానీ ఇక్కడే కాదు హైదరాబాద్లో కావాల్సిన ప్రాబ్లమ్స్ అన్నీ, అలానే ఢిల్లీలో కావాల్సిన ఫారెస్ట్ పర్మిషన్స్ అన్నీ కూడా 90% వరకు కంప్లీట్ అయిపోయింది. ఫారెస్ట్ కోసం ఈ రోడ్లు తీస్తున్నాము. దీనికి కొంచెం ఫారెస్ట్ ల్యాండ్ పోతుందని కాంపెన్సేటరీ ఫారెస్ట్ అంటే ఈ ఎంత ఏరియా మనం రోడ్లకి కేటాయిస్తున్నామో అంత ఏరియా వాళ్ళకు చెట్లు పెట్టి ఇవ్వాలని ఆనరబుల్ ఎమ్మెల్యే గారు దాదాపు 50 ఎకరాలు ల్యాండ్. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం చెరువుపల్లి గ్రామానికి చెందిన శ్రీపాద రఘుబాబు ఆయుర్వేద వైద్యంలో గత కొన్ని సంవత్సరాలుగా అందించిన సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించి విశ్వంభరి చారిటబుల్ సంస్థ విశిష్ట నంది పురస్కారంతో సత్కరించింది. ఆయుర్వేద వైద్య సేవ నిబద్ధతో చేసినందుకు తనకు ఈ అవార్డు దక్కిందని, దీనితో తనపై మరింత బాధ్యత పెరగడంతో పాటు మెరుగైన సేవలు అందించడం కోసం కృషి చేస్తానన్నారు. నా పేరు శ్రీపాద రఘుబాబు. మా తల్లిదండ్రులు శ్రీపాద రామలింగాచారి, మా అమ్మగారి పేరు శ్రీపాద సుశీలమ్మ, మా అన్నగారు డాక్టర్ శ్రీపాద బ్రహ్మచారి. మాది వంశపరంపరంగా వస్తున్న వైద్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించి విశ్వంభరి చారిటబుల్ సంస్థ గుర్తించి ఈ అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు. జాతీయ స్థాయి విశిష్ట పురస్కారం రావడం, నాకు ఈ అవార్డు రావడం వల్ల చాలా సంతోషంగా ఉంది. ఆయుర్వేద వైద్య సేవ నిబద్ధతతో వైద్య సేవ చేసినందుకు ప్రతిభను గురించి ఈ అవార్డు రావడం పట్ల ఇన్నాళ్ళ కృషికి ఫలితం. ఈ అవార్డు రావడంతో నాకు మరింత సేవ చేసే బాధ్యత పెరిగింది. నాకు ఎన్నో అవార్డులు, ప్రశంసా పత్రాలు, జిల్లా కలెక్టర్లతో, ప్రజాప్రతినిధులతో మన్ననలు పొందాను. సాహితీ కళారంగంలో కూడా విశేష కృషి చేశాను. నన్ను గుర్తించి ఈ అవార్డులు ఇచ్చినందుకు ధన్యవాదాలు. సూర్యాపేట జిల్లా కోదాడలో మంత్రి జగదీష్ రెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
టీఆర్ఎస్ గెలుపు ఎప్పుడో ఖాయమైందని పట్టభద్రులంతా పల్లా రాజేశ్వరరెడ్డికే మద్దతు తెలుపుతున్నారన్నారు. ప్రతిపక్షాలు దుర్మార్గమైన అర్థరహితమైన ఆరోపణలు చేస్తున్నాయని, వారికి ఓట్లు అడిగే అర్హత లేదని మండిపడ్డారు. ఈ ఎన్నికలు ప్రారంభమైన తర్వాత ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థులు చేస్తున్న ప్రచారాలు అన్నీ కూడా తేలిపోయినాయి. కేసీఆర్ పైన, టీఆర్ఎస్ పార్టీ పైన, తెలంగాణ ప్రభుత్వం పైన వాళ్ళు చేస్తున్న దుర్మార్గమైన దాడి, ఇవి బూటకపు మాటలు, అసంబద్ధమైన అర్ధరహితమైన మాటలు మాట్లాడుతున్నారు. ఈ 6 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు ఈ రాష్ట్రంలో ఆకలిని పారదోలడానికి, ఈ రాష్ట్రంలో ఉన్న దారిద్ర్యాన్ని పోగొట్టడానికి, సమాజం చివరి అంచున ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆసరా కొరకు ఎదురు చూస్తున్న వర్గాలకు ప్రభుత్వాన్ని చేరువ చేయడంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్న పాలసీలన్నీ కూడా ఉపయోగపడ్డాయి. 2014 నాటికి ఈ రాష్ట్రంలో ఉన్న ఆకలి చావులు, ఆత్మహత్యలు ఇవాళ మాయమైనాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఒక్క వ్యక్తి కూడా మేము ఇంట్లో బియ్యం లేక పస్తులున్నాం అనే మాట లేకుండా ఆకలిని తీర్చిన అద్భుతమైన పరిపాలనా అధ్యక్షుడు కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రం ముందుకు పోతుందని, ఇవాళ ఈ దేశాన్ని పరిపాలిస్తున్న మోడీ గారి వల్ల ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఒరిగిందేమీ లేదని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతోని ఈ దేశ ప్రజలకు ₹1 ప్రయోజనం కూడా జరగలేదని, తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలు కావచ్చు, తెలంగాణలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, తెలంగాణలో జరిగిన మౌలిక వసతుల కల్పన కావచ్చు, ఇవాళ ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి, వ్యవసాయ రంగ అభివృద్ధికి జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మండల ప్రజా పరిషత్ కార్యాలయం కాటారంలో ఎంపీపీ పంతకాని సమ్మయ్య అధ్యక్షతన డాక్టర్ ప్రధాన్ హాస్పిటల్స్ భూపాల్పల్లి వారిచే అత్యవసర సేవలపై ఉచిత అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. గ్రామస్తులకు పాముకాటు, యాక్సిడెంట్లు, గుండెపోటు, ఎలక్ట్రిక్ షాక్ లాంటి అత్యవసర సేవలపై విజువల్స్తో అవగాహన కల్పించారు. అనంతరం ఎంపీపీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తహసీల్దార్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైద్య సిబ్బంది, యువకులు తదితరులు పాల్గొన్నారు. రక్తం ద్వారా సరఫరా అవ్వదు. మన బాడీలో లింఫ్ అనే ఒక పదార్థం ఉంది, అది ఈ విషయాన్ని స్లోగా తీసుకెళ్తుంది. అంటే ఇప్పుడు కాటేస్తే 2 గంటల నుంచి 12 గంటలు పట్టచ్చు విషయం పైకి పాకడానికి. మనం ఏం చేస్తాము, ఇక్కడ ఏం చేస్తాం, 2 ఘాట్లు పెడతాం. ఏది నైఫ్తో దాంతో ఘాట్లు పెట్టగానే ఏమవుతుంది, ఆ లింఫ్ కాకుండా రక్తనాళాలను మనం పోసినప్పుడు ఆ లింఫ్లో ఉన్న విషయం అంతా రక్తనాళాల్లోకి వెళ్తుంది. ఈజీగా అక్కడ నుంచి వితిన్ 11 సెకండ్స్ మనకు విషయం పైకి రావడం ఈజీ. సో లేట్గా ఎక్కేది కాస్త మనం ఫాస్ట్గా ఎక్కిస్తాం. ఓకేనా. రెండవది నోట్తో లాగడం అనేది, నోట్తో కొరికినప్పుడు ఏమైతుంది, మళ్ళీ అక్కడ బ్లీడింగ్ అవుతుంది, మళ్ళీ కండరాలు రక్తనాళాలు తెగిపోతే మళ్ళీ అవుతుంది. రెండవది ఆ విషయం ఏదైతే ఉంటే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నా అతను పీల్చుకుని కొంచెం ఎంతో కొంత అతనికి కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా దగ్గర. సో పీల్చకూడదు, నోటి ద్వారా పీల్చకూడదు. అనుకోవచ్చు ఇలానే ఉంటుందంటే కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, మనకు అవసరం. మన భారతదేశంలో ఇవే ఏ పావండి, ఏ పావండి అది స్పెసిఫిక్గా ఓకే. అదే ఏం పాము అంటే నాగుం పాము, ఎందుకంటే దానికి పడగ ఉంది. సో కాట్లు ఉన్నాయని చెప్పేసి కట్ల పాము కాదండి, నాగుం పాము. లాస్ట్ క్లాస్లో దీన్ని ఏమన్నా అంటే కొంతమంది హైబ్రిడ్ పాము అన్నట్టు. నాగు పాముకి కట్ల పాముకి ఫ్యూచర్లో పాము మళ్ళా ఉండబడ్డా, ఇది సెపరేట్ నాగుం పాము. ఓకేనా. సో పాము కాటేసినప్పుడు మనం ఏం చేయాలి ఇమీడియట్గా, ఫస్ట్ ఆఫ్ ఆల్ విజువల్ ఒక పాము ముగ్గురు చంపేస్తారు ఉండదు. పాము విజువల్ కట్ల పాము, ఇది మన నాగుం పాము. పడగ చూడగానే మనకు అర్థమైపోతుంది. ఇది రక్త పింజం. ఇలా దీన్ని ఎలా గుర్తించాలంటే, ఇలా డైమండ్ షేప్ రింగ్స్ ఉంటాయి. దీని చూపించారు
చాలా ఇంపార్టెంట్. వెరీ గుడ్. నాకు ఎవరైనా స్పెసిఫిక్గా చూపించగలుగుతారా శ్రీనివాస్ రెడ్డి గారు? ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ ఖోఖో క్యాంప్ ఈ నెల 21వ తేదీ నుంచి 4వ తేదీ వరకు కాటారం గిరిజన కళాశాలలో నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా అసోసియేషన్ సెక్రటరీ మహేందర్ రావును పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ హెచ్ రాజేందర్, అసోసియేషన్ కార్యవర్గం సూర్యప్రకాష్, తిరుపతి సమ్మిరెడ్డి, భూపాల్పల్లి జిల్లా పేట అధ్యక్షులు రమేష్, క్యాంప్ ఇన్ఛార్జ్ మంతెన శ్రీనివాస్, కోచ్లు తిరుమల్, సాయి, రాజేందర్, శ్రీను, కరుణాకర్, శ్రీధర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ పంజాగుట్టలో గల అంబేద్కర్ విగ్రహ ధ్వంసం అనంతరం ఆ స్థలంలో అంబేద్కర్ విగ్రహ పరిరక్షణ కమిటీ ఆయన ఫోటో పెట్టుకుని పూజిస్తున్నారు. గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తి అంబేద్కర్ ఫోటోను చింపివేయడంతో బహుజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. అప్పటికప్పుడు నూతన ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం ద్వారా వివాదం సద్దుమణిగింది. అరే ఆగన్నా, మీరు గడబడి చేయకూరి. అసలు కానీ తీసుకో తీసుకో, నిలబెట్టి పెట్టి మార్నింగ్ తీసేస్తాం. నాది బాధ్యత మాది. పెట్టేసి తీద్దాము, పొద్దున్న తీద్దాము. కట్టు నువ్వు అయితే ఎప్పుడైతే ఎవరు చేయలేము కదా, అది మార్నింగ్ 12 లోపు ముషీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సమావేశాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ యాదవ్ నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ చిన్నారెడ్డి హాజరయ్యారు. ముషీరాబాద్, రామ్నగర్, భోలక్పూర్ డివిజన్ల మాజీ కార్పొరేటర్లు కూడా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ముషీరాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఏ కార్యకర్తకి ఎక్కువ వచ్చినా మీరు పోలీస్
స్టేషన్ పోవాల్సిందా మీ కుటుంబ సభ్యులకి కొద్దిగా అనారోగ్యంగా చిన్నారెడ్డి గారు ఎమ్మెల్సీగా మీ ఎంబడి నిలబడతారని చెప్పి ఈ రాష్ట్ర కాంగ్రెస్ अनिल भैया सबको बता दीजिए मुशीराबाद में जो भी चीज है चिन्नारेड्डी साहब एमएलसी होने के बाद आपके साथ 24 आवर्स विदाउट करो మీ కష్టసుఖాల్లో పాల్గొంటున్నారు ముషీరాబాద్ కాంగ్రెస్ కార్యకర్తలకి నాయకులకి వారికి అండదండలు సహాయ సహకారాలు తెలియజేయలేదు పోటీ చేసిన అభ్యర్థుల్లో బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు గారు బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు ముషీరాబాద్ కాన్స్టిట్యూన్సీకి రూపాయలు అందించిందా ఎన్నడన్నా శాసన మండలిలో మాట్లాడిందా మాట్లాడే కేవలం వాళ్ళు మొత్తం కలుపుకుంటారు తప్ప వాళ్ళ ఓటు చేసిన వాళ్ళ భావం కూడా లేదని మాట్లాడుతున్నాం. అదేవిధంగా ఈరోజు టీఆర్సీ ఉద్యోగంతో ఆటాడుకుంటున్న కేసీఆర్ ఈరోజు టీచర్ జాబ్ తప్పకుండా ప్రభుత్వ డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగస్తులను పోకుండా ఫిట్మెంట్ వగైరా ఇచ్చిన ప్రభుత్వ డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగస్తులకు ఎంతో ఫిట్మెంట్ ఇస్తా టీచర్లకు తక్కువ ఇస్తానే విధంగా అవమానపడుతూ ఉంది. అందుకనే అందరి కోరిక 43% ఫిట్మెంట్ ఇచ్చావు, ఈసారి 45గా మీర్చౌక్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం చెంపాపేట్ మానసా గార్డెన్స్ ముందు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. 10 బైకులు స్వాధీనం చేసుకున్నామని సిఐ అసదుల్లా తెలిపారు. ముఖ్యం కాదు, మీతో పాటు కుటుంబం ఉంటుంది, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళందరూ బాధ్యత నిజంగా ఉంటుంది. అందు గురించి రోడ్డు మీద చాలా యాక్సిడెంట్లు అవుతుంది. రోజుకి 2-3 చాలామంది చనిపోతుంది. అందు గురించి చాలా డ్రింక్ చేసేది ఉంటుంది. సేఫ్టీగా ఇంట్లో మీ రూమ్లో డ్రింక్ చేస్తుంది కాబట్టి మీ పేమెంట్ 4 మంత్స్ ఉంటుంది. నువ్వు వెనక కూర్చో, అంతేగాని డ్రింక్ చేసి నడిపితే ఏమైతే ఇది ఏమైనా అయిందనుకో దానివల్ల ఫ్యామిలీ లాస్ అవుతుంది. మీ భార్య ఉంటుంది, మీ పిల్లలు ఉంటుంది, మీ పేరెంట్స్ ఉంటుంది. అర్థమైందా? నువ్వు ఒకటే కాదు కదా, మీ అంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది పెద్దది. వాళ్ళందరూ చూడడం కాపాడడం మీ బాధ్యత. అర్థమైందా? రోడ్డు విస్తరణలో భాగంగా ఉప్పల్ రింగ్ రోడ్ నుండి ఉప్పల్ బస్టాండ్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. గతంలోనే ప్రభుత్వం చేసిన సూచన మేరకు కూల్చివేతలు జరిపామని, కొంతమంది యజమానులు నియమాలని అనుసరించకుండా కొత్తగా భవనాలు నిర్మించుకున్నారని, ఆ యజమానులకి నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో కూల్చివేతలు ప్రారంభించామని అధికారులు తెలిపారు.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్లో సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన వామన్రావు దంపతుల హత్య మరియు పలు ఇతర అంశాలపై స్పందించారు. మన అభ్యర్థిగా వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో పార్టీ నిలిపిన విషయం గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మీ అందరు కూడా తెలుసు, మీ అందరు కూడా పరిచయం. అయితే నేను ఎన్నికల గురించి మాట్లాడే ముందు కొన్ని విషయాలు నేను దయచేసి మీ ముందు పెట్టాలని కోరుకుంటాను. ఒకటి, ఇతర పార్టీలకి టీఆర్ఎస్కి ఉన్న తేడా ముఖ్యంగా న్యాయవాదుల విషయంలో ఏంది అంటే, మీకు మాకున్న అనుబంధం ఎట్లాంటిదంటే, ఇప్పుడే నెంబర్ వేసుకుంటా ఉన్నాం. మీరు మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ వక్తలు నేను మోహన్ అన్నని అడుగుతా ఉన్నా, భరత్ అన్నని అడుగుతా ఉన్నా, అన్న ఒకసారి నేను హైకోర్టుకు వచ్చి మీ అందరూ ఆడ అన్ని బంద్ చేసి మీరు ధర్నా చేస్తుంటే నేను వచ్చిన నాకు ఎప్పుడో గుర్తొస్తలేదు, ఎప్పుడన్నా అని అడిగి అడిగితే అన్న చెప్తా ఉన్నాడు 2010లో అప్పుడు స్టాండింగ్ కౌన్సిల్స్లో ఇంకా ఇతర అక్కడ ఉండే అవకాశాల్లో మా న్యాయపరంగా న్యాయంగా మాకు రావాల్సిన వాటా, తెలంగాణ న్యాయవాదులకు రావాల్సిన వాటా గురించి అప్పుడు ధర్నా చేస్తే నువ్వు వచ్చినావు అని చెప్పినారు. కేసీఆర్ గారు ఎప్పుడు వచ్చినారో అప్పుడు అంటే ఉద్యమంలో అప్పుడే అదే సమయంలో దాదాపుగా కేసీఆర్ గారు కూడా వచ్చి అప్పటి సీజే గారిని కూడా కలిసిపోయినారు అని చెప్పి వారు గుర్తు చేస్తూ ఉంటారు. దాంతోపాటు ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.